మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, మాల్ న్యూట్రిషన్ ఈజ్ అ నేషనల్ షేమ్ అని. పౌష్టికాహార లోపం అనేది జాతికే అవమానం. 2012లో భారతదేశంలో ఆయన ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. హంగామా రిపోర్ట్ అని, హంగ్రీ అండ్ మాల్ న్యూట్రిషన్ రిపోర్ట్ అని. ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తూ కూడా ఆయన ఈ మాటే చెప్పారు. అప్పట్లో 2012లో భారతదేశంలో దాదాపు 50% మంది పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉందని అంటుండేవాళ్ళు. ఇప్పుడు అది తగ్గినప్పటికీ కూడా చాలా దేశవ్యాప్తంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి పౌష్టికాహార అంశంలో. ముఖ్యంగా పోషణ్ అభియాన్ అని చెప్పి నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కూడా మనం స్టార్ట్ చేసాం. అయినా కానీ కొంతవరకే మనం మార్పు తేయగలిగాం. అయితే మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి అనే దాని మీద చాలామందికి పూర్తి స్థాయి అవగాహన లేదు. దీనిలో రకరకాల అంశాలు ఉన్నాయి. ఒకటి స్టంటింగ్. స్టంటింగ్ అంటే వయసుకు తగ్గ ఎత్తు పెరగకపోవటం, అది మాల్ న్యూట్రిషన్ కిందకు వస్తుంది. రెండోది వేస్టింగ్. వేస్టింగ్ అంటే బరువుకు తగ్గ ఎత్తు పెరగకపోవటం. తర్వాత అండర్ వెయిట్, వయసు తగ్గ బరువు లేకపోవటం. ఓవర్ వెయిట్ అంటే ఒబెసిటీ. తర్వాత అండర్ 5 మోర్టాలిటీ. ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఇవన్నీ మాల్ న్యూట్రిషన్ చెందిన అంశాలు అన్నమాట. భారతదేశంలో ఇంకా కూడా ఈ అంశాల్లో చాలా వాటిలో మనం వెనకబడి ఉన్నాం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం 2019-2020 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం భారతదేశంలో 6 మాసాల నుంచి 59 మాసాల మధ్య, అంటే దాదాపు 5 ఏళ్లలోపు ఉన్న పిల్లల్లో ఎనీమిక్ చిల్డ్రన్ 67% మంది ఉన్నారు, 67.1%. అలానే స్టంటెడ్ చిల్డ్రన్ అంటే వాళ్ళ వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలు 35.5% మంది ఉన్నారు. చైల్డ్ వేస్టెడ్ అంటే అండర్ 5లో ఇదంతా 5 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో వాళ్ళ హైట్ తగ్గ వెయిట్ లేని వాళ్ళు 19.3% మంది ఉన్నారు. సెవియర్లీ వేస్టెడ్ అంటే చాలా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా 7.7% ఉన్నారు. అండర్ వెయిట్ 32.1% ఉన్నారు. ఇలా భారతదేశం పిల్లలు చాలా విషయంలో ఈ మాల్ న్యూట్రిషన్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే మాల్ న్యూట్రిషన్ అనేది కేవలం పేదరికం వల్ల మాత్రమే కాదు, ధనిక కుటుంబాల్లో, ప్రాస్పరస్గా ఉన్న కుటుంబాల్లో కూడా ఇంకా మాల్ న్యూట్రిషన్ చాలా ఉంది. అయితే ఈరోజు హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఛత్తీస్గఢ్లో బొమ్మెతారా అనే జిల్లాలో ఒక మోడల్ ప్రయోగించారు. అది చాలా సక్సెస్ అయింది ఒక పైలట్ ప్రాజెక్ట్ మీద. ఇక్కడ బొమ్మెతారా అనే జిల్లా ఛత్తీస్గఢ్లో అగ్రికల్చర్గా చాలా ప్రాస్పరస్, అక్కడ వ్యవసాయం బాగుంది, అంతా ఉంది. కానీ ప్రజల అవగాహన లోపం వల్ల అక్కడ వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఛత్తీస్గఢ్లో ఒక ప్రోగ్రామ్ ఉంది, యాక్చువల్గా అంబ్రెల్లా ప్రోగ్రామ్, ముఖ్యమంత్రి సుపోషణ్ యోజన అని చెప్పి. ఆ ప్రోగ్రామ్ కింద బొమ్మెతారా జిల్లాలో స్పెషల్గా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, పోత్ లేఖా అభియాన్ అని చెప్పి. హెల్దీ చైల్డ్ మిషన్ దాని పేరు, పోత్ లేఖా అభియాన్, హెల్దీ చైల్డ్ మిషన్ అనమాట. దీని కింద చాలా మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అంగన్వాడీ సెంటర్స్ని ఇన్వాల్వ్ చేశారు. అందరు స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేశారు, లోకల్ స్టేక్ హోల్డర్స్ అందరినీ. ఇప్పుడు సర్పంచులు కావచ్చు, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అక్కడున్న గ్రామస్తులు కావచ్చు, అందరిని ఇన్వాల్వ్ చేశారనమాట. సో దీని కింద అక్కడ పిల్లలకి మహిళలకి ఎగ్స్, బనానాస్, పీనట్ చిక్కీ, జాగరీ, ప్రోటీన్ పౌడర్, ఇవన్నీ కాకుండా కౌన్సిలింగ్, ప్రతి శుక్రవారం కౌన్సిలింగ్స్ ఇవ్వటం మొదలెట్టారనమాట. ఏమని, హ్యాండ్ వాషింగ్ మీద, అంటే వాష్ టెక్నిక్స్ మీద, తర్వాత శానిటేషన్ మీద, తర్వాత న్యూట్రిషన్, డైవర్సిటీ ఇన్ ఫుడ్, ఒకే రకమైన ఫుడ్ తీసుకోకుండా డైవర్సిటీ మీద. మనం చూస్తే గత సంవత్సరం డిసెంబర్ 2022లో ఆ బొమ్మెతారా జిల్లాలో దాదాపు 3,000 మంది పిల్లలు సెవియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్లో ఉన్నారు. దాదాపు 3,000 మంది సెవియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్. ఇప్పుడు ఈ మోడల్ వల్ల, ఈ చైల్డ్ హెల్త్ మిషన్ మోడల్ వల్ల చాలా మెరుగుపడిందంటే అక్కడ మాల్ న్యూట్రిషన్ సంబంధించిన అంశంలో పిల్లలకి న్యూట్రిషన్ చాలా బెటర్ అయింది, మాల్ న్యూట్రిషన్ తగ్గిందంట. సో దీనిలో అవేర్నెస్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషించింది. కౌన్సిలింగ్ అనేది చాలా ఎక్కువ పాత్ర పోషించింది అంటున్నారు. ఈ కౌన్సిలింగ్ పెద్దవాళ్ళకి ఇవ్వడంతో పాటు, మహిళలకు ఇవ్వడంతో పాటు అనేక రకాల స్టేక్ హోల్డర్స్ని కూడా దీనిలో చేర్చి అద్భుతంగా కౌన్సిలింగ్ చేసి చాలా వరకు ఫుడ్ హ్యాబిట్స్లో, శానిటేషన్ హ్యాబిట్స్లో, చేతులు కడుక్కోవడం, వాషింగ్ హ్యాబిట్స్లో, హైజీన్ హ్యాబిట్స్లో చాలా మార్పులు తీసుకొచ్చారంట. వీటి వల్ల సక్సెస్ అయింది. ఇలాంటి మోడల్స్ ఇండియా తీసుకొస్తే బాగుంటుందని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. హిందూ పేపర్లో ఈరోజు ఈ ఆర్టికల్ బిగినింగ్లో ఆధార్ వాడిన ఒక సింపుల్ మాట, సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ సోఫిస్టికేషన్. అంటే చిన్న చిన్న మార్పులతో కూడా మనం గణనీయమైన మార్పులు తీసుకురావచ్చు ప్రజా జీవితంలో అని.
అలానే విత్ జెంటిల్నెస్ యూ కెన్ షేక్ ద వరల్డ్ అన్నారు గాంధీ గారు. నువ్వు పెద్ద మార్పులు తేవాలంటే విప్లవాలు చేయక్కర్లేదు, చిన్న చిన్న మార్పులు చేస్తూ చిన్న చిన్న ఐడియాస్తో కూడా చాలా చేయొచ్చు అని చెప్పి. సో ఆ దిశగా ఈ బమ్మితార మోడల్ సక్సెస్ అయింది. మనం చూద్దాం ఇంకా బెటర్గా ఇలాంటి మోడల్స్ ఇండియాలో అనేక రాష్ట్రాల్లో రావాలని కోరుకుందాం. మీ అందరికీ ఒక శుభవార్త. ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తున్నారో మీ అందరికీ కూడా సిఎస్బి ఐఏఎస్ అకాడమీ తరఫున ఒక గుడ్ న్యూస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్. ఎవరైతే లైవ్ స్ట్రీమింగ్కి అటెండ్ కాలేకపోతారో వాళ్ళకి రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాదాపు 1 year పాటు మీకు ఆ రికార్డ్స్ మీతోనే ఉంటాయి. అటువంటి గోల్డెన్ ఆపర్చునిటీతో సిఎస్బి ఐఏఎస్ అకాడమీ మీకు ఒక కోచింగ్ స్టార్ట్ చేస్తుంది September 21వ తారీఖు నుంచి. గ్రూప్ 1 గ్రూప్ 2 కాంబో కోచింగ్ అనమాట. ఇది దాదాపు 3 నుంచి 4 నెలల పాటు ఉంటుంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటే గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఈ కోచింగ్ ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్కే మీకు ఫస్ట్ 5 days September 5th మార్నింగ్ 10 o'clockకి ఈ యాప్ ఓపెన్ అవుతుంది. ఈ వీడియో కింద ఫస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ బాక్స్లో ఒక యాప్ లింక్ మీకు ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు.